ఏమంటారు? కూటమి పరిపాలన ఎలా ఉందంటారు? పరిపాలనలో కూటమి పరిపాలన అంటే ప్రస్తుతానికైతే కొంత బాగానే నడుస్తుంది అనుకుంటున్నాను. ఏంటి ఇక ముందు ఎట్లా ఉంటుందో తెలియదు, కానీ ప్రస్తుతానికైతే బాగానే ఉంది. పథకాల విషయాల్లో కానీ పథకాలు అంటే మెల్లిమెల్లిగా అమలు చేస్తున్నారు కాబట్టి మనం 6 నెలల్లో మనం అన్నీ ఆశించడం అనేది. ఆల్రెడీ గ్యాస్కి సంబంధించింది వదిలాడు, ఆల్రెడీ ఇచ్చేశారు కాబట్టి అట్లా 1 సంవత్సరం అయితే కానీ మనం ఖచ్చితంగా ఒక నిర్ణయానికి రాలేము. ప్రస్తుతానికైతే పరిపాలన బాగానే ఉందని అనిపిస్తుంది. అది ఆయన గడిచిన కాలంలో ఆయన పరిపాలన విషయంలో కానీ ఇప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయాన్ని కానీ ఆయన విఘ్నతకి అప్పచెప్తున్నాను అంతే. అదే పంటలు వచ్చేసాయి, ఇంతవరకు వాళ్ళకి అమౌంట్ ఏమి జమ చేయలేదని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. అదే 6 నెలల్లో మనం ఏ విధమైన నిర్ణయం తీసుకొని ఆయన చేసిన పరిపాలనలో ఆయన ఏం చేశాడు, వీళ్ళు వచ్చి ఏం చేశారు అనేది ఆయన విఘ్నతకి అప్పచెప్తున్నారు. మంచిది. ఇప్పుడు ప్రతిపక్షం అన్నది ప్రజల కోసం ఏదో ఒకటి చేయాలి, అది నేను దాన్ని తప్పుపట్టట్లేదు. అది అలా చేయడం వల్ల మనకు తర్వాత ఇక ముందు పరిపాలన అయినా ఒక మంచి మార్గంలో నడిపించబడడానికి కూడా అవకాశం ఉంటుంది. ప్రతిపక్షం అనేది ఊరికే నిద్రపోతే ఉన్న గవర్నమెంట్ని మనం సరైన పదవిలో నడిపించలేని పరిస్థితి కాబట్టి ప్రతిపక్షం అనేది నిద్రపోకుండా అసెంబ్లీకి వచ్చి వాళ్ళ ప్రస్తావన ప్రజల యొక్క బాధలు తెలియజేస్తూ వాళ్ళకు గుర్తు చేస్తూ ప్రజల్లో మమేకమై ఉంటే ఇదివరకు అట్లా కాకుండా ఇంకా బాగుంటుంది అనేది నా ఉద్దేశం. అంటే అసెంబ్లీకి వచ్చి మేము ప్రజల తరఫున పోరాడటానికి మా ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, మేము ఇలా పోరాడతామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలు మిమ్మల్ని ఎమ్మెల్యేలుగా ఓట్లేసి గెలిపించిన తర్వాత మీ బాధ్యత అసెంబ్లీలోకి వచ్చి ఎమ్మెల్యేలుగా ఎన్నుకోబడిన ప్రతి ఒక్కళ్ళు ప్రజల సమస్యల కోసం పోరాడాలి. ప్రతిపక్ష హోదా కోసం అయితే అది మనకు సంబంధించిన విషయం కాదు, వాళ్ళకి సంబంధించిన విషయం. సాటి ప్రజలుగా నేను కోరుకునేది ఏంటంటే ఎమ్మెల్యేలుగా మీకు ఓట్లేసి గెలిపించిన ప్రజల పక్షాన మీరు అసెంబ్లీలోకి వచ్చి ప్రజల విషయాల కోసం పోరాడాల్సిన అవసరం ఉంది కాబట్టి పోరాడితే మంచిదని నా ఉద్దేశం. అలాగే జగన్మోహన్ రెడ్డి సంక్రాంతి తర్వాత నుంచి ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు. అంటే పార్టీ బలోపేతం కానివ్వండి, ఓటమి అయింది కదా, దాని గురించి కానివ్వండి, ఎక్కడ లోపాలు ఉన్నాయి అంటే కేడర్కి జగన్మోహన్ రెడ్డి కొంచెం దూరం అనేది ఏర్పడింది. వాళ్ళతో మమేకం అవటం కానివ్వండి ఇలా చేస్తున్నారు. దీనివల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుంజుకునే అవకాశం ఉంటుంది అంటున్నారు. అది వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళ పార్టీ కోసం చేసుకుంటుంది అయితే దానికి నేను దేని చెప్పలేను. ఆయన ప్రజల్లోకి మరలా రావడం అనేది శుభపరిణామమే అనిపిస్తుంది. అది వాళ్ళకి మంచి ఎంతవరకు జరుగుతుందో, పార్టీకి ఎంత మంచి మేలు జరుగుతుందో నాకు తెలియదు, కానీ ప్రజలకు ఎంతో కొంత ఈ గవర్నమెంట్ని నిలదీసే పద్ధతిలో వాళ్ళు కొనసాగుతూ ఉంటే మంచిదని నా ఉద్దేశం. గవర్నమెంట్ని నిద్రపోనియకూడదు, వాళ్ళు నిద్రపోకూడదు. వాళ్ళకి ఇచ్చిన బాధ్యత వాళ్ళు నిర్వహించాలి, వీళ్ళకి ఇచ్చిన బాధ్యత వీళ్ళు నిర్వహించాలన్నదే నా ప్రధాన ఉద్దేశం. నేను ఏ పార్టీకి సంబంధించిన వాడిని కాదు, ఒక సామాన్య ప్రజా ఇదిగా నేను మాట్లాడుతున్నాను. అంటే 2019 ఎన్నికలకు ముందు పాదయాత్ర చేసుకుని ప్రజల్లోకి వెళ్ళారు. అప్పుడు వాళ్ళు సమస్యలు అన్నారు, నవరత్నాలని పథకాలు తీసుకొచ్చారు, గెలిచారు. ఇప్పుడు అదే రీతిలో వెళ్తున్నారు, మళ్ళీ గెలిచే అవకాశం ఉంటుందంటారా 2029? అది ఈ గవర్నమెంట్ వచ్చి 6 నెలలే అయింది కాబట్టి మనం ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. ఈ గవర్నమెంట్ చేసిన వాగ్దానాలు తప్పి సరైన గాడిలో నడిపించలేనప్పుడు ప్రజలు ఖచ్చితంగా మరలా ఇంకో అవకాశం ఆయనకి ఇచ్చే అవకాశం ఉంది. అది అంటే ఓటర్ ప్రభుత్వం వచ్చే 6 నెలలు అవుతుంది, ఇంకా ప్రజలు మన పథకాన్ని గుర్తు చేసుకుంటారని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. అట్లా కాదండి. ఇప్పుడు పథకాలనే వీళ్ళు సృష్టించినవి కాదు, వాళ్ళ సృష్టించిన పేర్లే మారుతున్నాయి, కానీ మొదటి నుండి చివరి వరకు పథకాలనే ఎప్పుడు ఉంటానే ఉన్నాయి. అది వాళ్ళు పేర్లే మార్చుకుంటున్నారు. వాళ్ళు వచ్చి వాళ్ళ పేరు పెట్టుకుంటారు, వీళ్ళు వచ్చి వీళ్ళ పేరు పెట్టుకుంటారు, కానీ పథకాలు అనేవి ముందు నుండే ఉన్నాయి, అవి కొనసాగింపబడాలి. ప్రజలకి అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రతి పథకం అందాలి. వాళ్ళు ప్రజల సుభిక్షం కోసం వాళ్ళు పనిచేయాలనేది నా ఉద్దేశం. వాలంటీర్స్ ఎవరిలోనే లేరు, వాళ్ళు కొనసాగించడానికైనా కానీ రద్దు చేయడానికైనా కానీ చెప్పేసి అంటారు. వాలంటీర్స్ మీరే అంటారు. వాలంటరీ వ్యవస్థ
చాలా వరకు ప్రయోజనకరంగా ఉంది, ఉపయోగకరంగా ఉంది. గవర్నమెంట్ నేను కోరుకునేది ఏంటంటే వాలంటరీ వ్యవస్థను కొనసాగించమనే కోరుతాను. అంటే వాళ్ళు గత ప్రభుత్వంలో వాళ్ళకి జీవోలే ఇవ్వలేదు, ఎలా కొనసాగించాలి అని చెప్పేసి కూడా అదే ఏదైనా అవకాశాన్ని కలగజేసుకొని వాలంటరీ వ్యవస్థని కొనసాగిస్తే ఎంతో కొంత ప్రయోజనమే జరిగింది వాళ్ళ వల్ల. అది మంచిదే, వాళ్ళని కొనసాగిస్తే మంచిదని నేను కోరుకుంటాను. అంటే గత ప్రభుత్వంలో ఎలా ప్రజలకు సేవలు అందించారు అంటే మీరేం చెప్తారు? మైనస్ మనం చూడకూడదు కానీ ప్లస్ చూడాలి. చాలా వరకు మంచిగా జరిగిందని అనుకుంటాను నేనైతే.